డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఇక అసెంబ్లీకి రాడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి తన ఎమ్మెల్యేలతో కలిసి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అయితే గైర్హాజర్ని, డిస్క్వాలిఫికేషన్ ని తప్పించుకునేందుకే ఇదంతా జరుగుతోంది అని చెప్పి అధికార పార్టీ విమర్శిస్తుంటే, కాదు, తమకు ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే కాకుండా కూటమి వైఫల్యాన్ని ఎండగట్టేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో కలిసి ఏపీ అసెంబ్లీకి వెళ్తున్నారు అనేటువంటిది ప్రతిపక్ష నుంచి వచ్చేటువంటి కౌంటర్. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారు, ఏంటి, అసలు ఏం మాట్లాడితే బాగుంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా, ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఏపీ విభజన హామీల సాధనా సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారితో. సార్ నమస్తే. మీకు నమస్కారం, వీక్షకులందరికీ నమస్కారం. సార్, ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నారు. కూటమి వైఫల్యాలు అని కూడా అంటున్నారు. ప్రతిపక్షంగా తన స్థానాన్ని, తన ప్లేస్ ని నిలబెట్టుకోలేకపోతుంది వైసీపీ అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి ఎట్టకేలకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీకి వెళ్ళటం వల్ల ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందా, లేకపోతే తన పార్టీ తన హోదాను కాపాడుకోసుకొని వెళ్తున్నారా? ఏంటి సార్ మీ కామెంట్ ఏంటి సార్? ఈ రోజు నుంచి కాదండి, మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడా నేను అసెంబ్లీకి రాను అని మీకు చాలా మందికి, అంటే మీరు యూత్ జనరేషన్, ఆయన కూడా నేను అసెంబ్లీకి రానని చెప్పి ఆయన జరిగిన అవమానానికి వ్యతిరేకంగా ఆయన చేశారు. ఇంతకుముందు మనం చాలాసార్లు చూస్తే జయలలిత గారు మీద అసెంబ్లీలో జరిగిన దారుణమైన ఆ సంఘటన తర్వాత ఆవిడ సరే శపథం చేసి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెడతానని శపథం చేశారు, సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో అయితే అసలు మీరు ఆశ్చర్యకరంగా 2 సీట్లే, అంటే కరుణానిధి గారి పార్టీ ఏదైతే ఉందో కేవలం 2 సీట్లకు పరిమితమైంది. చేపాక్ కాన్స్టిట్యున్సీ ఒకటి చరిత్రలో, డిఎంకే చరిత్రలో అత్యంత విషాదనంగా చెప్పుకుంటారు దాన్ని. ఆయన తట్టుకోలేక రాజీనామా చేశారు. చాలా మంది తెలియదు. కరుణానిధి గారు నేను రాజీనామా చేస్తాను, నేను అసెంబ్లీ రాన్నా, సరే ఆ విధంగా జరిగింది. సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆ రోజు ఎన్టీ రామారావు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్త కాదండి, ఇంతకుముందు సారి కూడా నాకు అన్యాయం జరుగుతుంది, ఇలాగ ప్రజా సమస్యలు మేము పెడుతుంటే నా నోరు నొక్కేస్తాను, అవకాశం ఇవ్వట్లేదని పెద్ద మీద ఆయన ఆల్రెడీ లాస్ట్, అంటే ఎండ్ ఆఫ్ ద సీజన్లో కాకపోయినా, అంటే ఆఫ్టర్ ద హాఫ్ ఆఫ్ ద అసెంబ్లీ టెన్యూర్ అయిన తర్వాత జరిగింది అది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్స్ వచ్చే ముందు, అంటే దాదాపు ఆఖర్లోనే ఆయన మీద అనుచితంగా, నిజంగా చెప్తున్నా అండి, అసెంబ్లీకి ఇమ్యూనిటీ ఉండొచ్చు, కానీ ఆయన మీద ఒక ముఖ్యమంత్రి భార్య, లేకపోతే ఎన్టీ రామారావు గారి ఒక ముఖ్యమంత్రి తనయురాలు ఆవిడ మీద అన్యాయంగా చేయటం మాత్రం పరోక్షంగా చేయలేదనుకున్న వాళ్ళ మనసాక్షి తెలిసి ఏం చేశారు. దానికి ఆయన వేదనాభరితంగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. తర్వాత అసెంబ్లీకి రాలేదు, అడుగుపెట్టారు, ఫైన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే ఈ విధంగా ఆయన అసెంబ్లీని బహిష్కరించడం అనేది నా ఉద్దేశంలో సరైనది కాదు. కానీ అక్కడ ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో రాసుకున్నారు. చాలా మంది ట్రోలింగ్స్ వస్తున్నా, రఘురామకృష్ణరాజు గారు ఆయన జరిగిన అన్యాయానికి బదలా తీర్చుకునే స్థితిలో ఉన్నారని, అసెంబ్లీ రాగానే పొట్టాడు వచ్చాడు అని మనం అనకూడదు, ఇలా వేయండి అని, కుర్చీ వేయండి అని, కానీ మనం గౌరవించాలి అని చెప్పి ఈ విధంగా సర్కాస్టిక్ ఇలా అంటూ ఉంటారు, చూస్తారు. ఈ విధంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. హౌ ఫర్ ఇట్ ఇస్ ట్రూ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఇట్స్ ప్యాసింగ్ రిమార్క్స్ అయి ఉంటాయి. ఐ డోంట్ వాంట్ అట్రిబ్యూట్ ఎనీథింగ్ టు దెమ్. బట్ ఇలా అవమానాలు పాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళ అధికార కూటమి రెడీగా ఆయన చూడాలంటున్నారు. మేబీ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్, ఇవాళ ఆయనకి అవకాశం ఇవ్వకపోవటం అనేది ఇవన్నీ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి. నాగభైరు జయప్రకాష్ నారాయణ గారు ఒకడు, ఆయన 10 సీట్లు అవకాశం ఇచ్చారు. మీరు వెళ్ళి ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ చూసుకోండి, ఉమ్మడి అసెంబ్లీలో. అలాగే ఎంఐఎం తర్వాత ఎంబీటీ ఇవన్నీ అనేక పార్టీలు వచ్చినాయి, అందరికీ కూడా సరైన గౌరవం ఇచ్చారు. ఇవాళ సిపిఐ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కాకపోయినా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ పార్టీ ఒకే సీట్ నెగ్గింది. వాళ్ళు కూడా మొదటి సీట్లను ప్రాధాన్యత ఇచ్చారు. అందువలన అంటే 2 విషయాలు, ఒక అసెంబ్లీగా ప్రజల సొమ్ము వాళ్ళందరికీ ఖర్చు పెట్టే సెక్యూరిటీ ఎక్కడి నుంచి అండి? డెఫినెట్గా నేను అనుకుంటాను శాసనసభ్యత్వం పోతుందని. ఓకే, ఇది ఉమ్మడి సమావేశానికి అటెండ్ అవబోతున్నారు. ఉమ్మడి సమావేశంలో ఇంకా వారికి దాదాపు 26 మంది 27 మంది శాసన మండలిలో సభ్యులు ఉన్నారు. మిగతా వాళ్ళు జంపింగ్ జిల్లాలు అయిపోయినా సరే. ఇంతకుముందు తెలుగుదేశం నుంచి అప్పుడు కూడా జంపింగ్ జిల్లాలు అయ్యారు, ఇది ఇలా అయిపోయింది. తర్వాత వారికి ఇంకా 11 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 35, 36, 37 మందితో కలిసి
ఉమ్మడి గవర్నర్ సమావేశానికి హాజరయ్యి అక్కడ సంతకం పెడితే కంటిన్యూస్ గా 60 days కి హాజరు కనుక కాకపోతే కనుక శాసనసభ్యత్వం పోతుంది. ఈ విషయంలో ఐఎమ్ నాట్ ఈక్విటీ కంపేర్ చేయట్లేదు, కానీ మీకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి గారిని ఆ రోజు ఫైర్ బ్రాండ్. మాకు ఆ రోజు ఆయన చూసి చాలా బాగుంది. ఇవాళ సరే కొన్నాళ్ళు మోడీ గారు అన్సెడ్ గా మారిపోయారు, తర్వాత ఇవాళ అదానీ గారు దుర్మార్గాలు చేసి ఇద్దరు అన్సెడ్ దుర్మార్గాల మీద గడవెత్తున్నారు. దిస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. ఎమర్జెన్సీ టైంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు అండి, అది పోయేంత ఇది అందరూ చాలా రోమాంచితంగా ఉంటుంది ఆయన చేసింది. ఆయన అంతటి ఎమర్జెన్సీలో ఆయన ఏం చేశారంటే మారు వేషంలో సర్దార్జీ వేషం వేసుకుని, అప్పుడు ఈ సీసీ కెమెరాలు ఎక్కడున్నాయండి, మామూలుగా ఏదో కార్డు తీసుకుని అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఆయన అంత ధైర్యంగా అంత సెక్యూరిటీ కూడా లేదు, వెళ్ళి శుభ్రంగా సంతకం పెట్టారు, మామూలుగా తిరిగారు, బయటకు వచ్చేసి డైరెక్ట్ గా వీళ్ళు అమెరికా వాళ్ళంటే మిగతా దేశాలు కాకుండా ఇండియా రష్యాతో చాలా బ్రెజిల్ గారు ఇందిరాగాంధీ గారు చాలా బాగుండేవారు. రష్యా ఫ్లైట్ ఎక్కి అక్కడిని తెప్పించుకుని వేరే దేశకి వెళ్ళిపోయారు. సాయంత్రం అంత అయిపోయిన తర్వాత స్పీకర్ గారు తీసుకొచ్చి అధ్యక్షులు గారు ఉపాధ్యక్షులు తీసుకొచ్చి చూసేటప్పటికి సంతకం కనపడుతుంది. అదేంటి ఎప్పుడు వచ్చాడు ఎత్తకండి అనేటప్పటికి ఆయన దేశం దాటిపోయారు. రోమాంచితంగా ఉంటుంది. అంటే ఆయన ఏమన్నా దుర్మార్గుడు అని సభ్యత్వం కాపాడుకోవడానికి రావడం అనేది తప్పేం కాదు. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాని గురించి రోల్ చేయాల్సిన పని లేదండి. అందువలన నేను ఒకటే భావిస్తా ఉన్నాను, ఆయన అసెంబ్లీకి అటెండ్ కావాలి. తగు గౌరవం కనుక ఇవ్వకపోతే, అంటే ఇంతకుముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించడానికి బదులాగా చేయబట్టే ఆయన 11 సీట్లు వచ్చినాయి. అప్పుడు మహిళా సభ్యులు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా మాట్లాడారు చూసాం. అలాగే అంతకుముందు విజయవాడ శాసనసభ్యులు ఎవరైనా నరికే ఆ మాటలు కూడా చూసాం. రెండు వైపులా ఉందాతాన్ని పోగొట్టేటట్టు కాకుండా గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత అయ్యన్న పాత్రుడు గారికి ఉంది. ఉపసభాపతిగా ఉన్న గవర్నీయులు రఘురామకృష్ణరాజు గారు కూడా అయిందేదో, ఎందుకంటే ఆయన బాధ తీర్చలేదు. డెఫినెట్ గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా అనేక వేదనలు వచ్చినాయి. ఆయన కూడా నేను మెసేజ్ కూడా పెట్టాను. 2020లో నన్ను చంపుతాను, చాలా భయంకర బెదిరింపు వచ్చింది, పాలకొల పొజిషన్ కేసు పెట్టాను, మా ఎంపీ కింద మీరు కల్పించుకోండి నేను పంపించి మెసేజ్ ఉంది నా దగ్గర. సరే వారికి ఎందుకు కల్పించుకోలేదు నాకు తెలియదు. అప్పుడు ఈజ్ హ్యావింగ్ వెరీ క్లోజ్ రిలేషన్స్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ ఎవర్ పార్టీ ఆయన ఉన్న అధికార ఆ పార్టీలో. సరే ఏది జరిగినా కొంచెం ఈ విషయంలో మాత్రం హుందాగా ప్రవర్తించాలని అందరూ ఆలోచించుకోవాలని నా అనుమానం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము కంటిన్యూ అండి. ఆయన ఎప్పుడెప్పుడో వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నా అభిప్రాయం అదండి. మీరు అన్నట్లుగా సార్ ట్రోలింగ్స్ జరుగుతున్నాయి, లేకపోతే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అనేటువంటిది కాకపోయినా కూడా గ్రౌండ్ లెవెల్లో ద ఒరిజినాలిటీ మాట్లాడుకోవటం గనక పెట్టుకుంటే, రఘురామకృష్ణంరాజుకి భయపడే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అసెంబ్లీకి రాలేదా? ఒకవేళ అదే నిజం అనుకుంటే ఇప్పుడు రావటం వెనుక వ్యూహం ఏదన్నా ఉంది అని అనుకోవచ్చా? నేనేమండి, మనం మెచ్యూర్ డిబేట్ ఏమో, ఎందుకంటే అటెండ్ అవుతా ఉన్నారు, కానీ రఘురామకృష్ణరాజు గారు ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ఆయన బదలా తీర్చుకునే మనిషి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. దాంట్లో పదవులు కూడా లెక్క చేయరు ఆయన. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడే మనస్తత్వం కాదండి ఆయన భయపడే మనస్తత్వం అంటే తెలుసా మీకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లీడర్గా ఎప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారిని పడదోసేటప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన కూడా టవరింగ్ పర్సనాలిటీ ఈక్వలెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన ఉండగా ఆయన ఒత్తిడి ఎదుర్కొంటా, కేసీఆర్ గారు చేసే టక్కుటమార్ గజకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలో కుట్రలను ఎదుర్కొంటా, పైబడిపోతున్న వయసు భారం అన్ని తట్టుకుని ఆయన నిలబడి ఆ పార్టీ 2015-14 వరకు తీసుకెళ్ళా చూసారా? అది మాట అది ధైర్యం. అదే సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 నాన్నగారు చనిపోయిన తర్వాత కేంద్ర మంత్రి పదవి, క్యాబినెట్ పదవి చేతిలో ఉంది. దాన్ని తోసి రాజనుకుని ఈ ప్రపంచంలో ప్రతిభావంతమైన వ్యక్తురాలుగా పేరున్న సోనియా గాంధీ గారిని ఎదిరించి జైలుకి వెళ్ళి 16 నెలల్లో, ఇప్పుడు మిగతా వాళ్ళు వేరే ఉద్యమకారులు, ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తే, నో సెకండ్ థాట్ ఇన్ దట్. అలాంటి వ్యక్తి చేతిలో వచ్చేదాన్ని వదులుకుని చెప్తున్నాను, పదవి వదులుకుని వస్తుందో రాదో, ఏది ముఖ్యమంత్రి వస్తుందో తెలియదు, రమ్మంటే మొత్తం 150 మంది ఆయన సంతకాలు పెట్టారన్నారు, పట్టుమని 10 మంది 15 మంది రాళ్ళ తర్వాత 26 మంది అని తీసుకొచ్చారు. చెప్తున్నాను ఆయన తీసుకుని ఆఖరికి వాళ్ళ అమ్మగారు అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత హేళన చేశారు అన్నీ తెలుసు ఆయనకి. అప్పుడు ఆయన జైల్లో ఉండి మరి ఎదుర్కొన్నాడు కదా, ఆయన ధైర్యం తక్కువడా? 2014 ఓడిపోయిన తర్వాత హేళనలు ఎదుర్కొన్న పారిపోయాడు ఆయన. నేను అడుగుతున్నానండి. అందువల్ల ఆయన కూడా ధైర్యవంతుడే. ఎదుర్కొనడానికి ధైర్యం కాదు, హేళనలు ఎదుర్కొనడానికి ఏదైనా దాంట్లో తేడా ఉంది. అందువలన
నా అనుమానం అంటే హేళన కూడా భరించే తత్వం కూడా ఆయనకి లేకపోవచ్చు. ఉమ్, కానీ పోరాట తత్వంలో ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్తున్నానండి, ఎవరి స్టైల్ వాళ్ళది. అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, వీళ్ళందరూ మోడీ గారి మీద పోరాటంలో మాత్రం బానిసలు అయిపోయారు అనేది ఆరోపణలు వస్తున్నాయి. చూసుకోండి. ఇంక నేను కళ్యాణ్ బాబు గారి గురించి మాట్లాడతాం, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఆర్య సనాతనవాదం దాంట్లోనే పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని కాడి పడేసి కింద పడేశారు. సిగ్గు శరం లేదా కారం రాసుకుంటారా అని చెప్పి ఆయన ఎంపీలు అంటే, ఉమ్, అంతకన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గం జరుగుతుంటే, గత 6-7 సంవత్సరాల నుంచి దారుణం జరుగుతుంటే, ప్రతి బడ్జెట్ లో మోసం జరుగుతుంటే, సహాయం అని చెప్పి అప్పులు కుప్ప పెట్టి షరతులు పెట్టి జీతగాళ్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తయారు చేస్తుంటే, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి వీటి దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసినట్లు దాన్ని ఎత్తుని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా నీటి నిల్వని అంటే అతి తెలివిగాడు కొంతమంది బయలుదేరి ప్రాజెక్ట్ పూర్తి కడుతున్నారు. పూర్తి కట్టి తీరాల్సిందే, తగ్గించడానికి మీకు హక్కే లేదు. ఉనికిపోద్ది. రీహాబిలేషన్కి 40-50 వేల కోట్లు అవసరమైంది. పంగనామాలు పెడితే ఏమి ఆఖరికి ఆయన బడ్జెట్ గురించి మాట్లాడకుండా దక్షిణాదిన గుళ్ళు తిరుగుతూ, ఉత్తరాదిన ఆ యొక్క ఆర్య సనాతనవాదాన్ని ప్రబోధిస్తూ, అక్కడ మన హిందువులందరూ గౌరవించే ఒక కుంభమేళ దాంట్లో ఆయన మునుగుతూ ఆ పనిలో ఉన్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా హక్కుల కోసం నిలదీయాల్సిన అవసరం ఉంది. మేము 2019 తర్వాత ఎందుకు చెప్తానంటే, మీకు ఉధృతంగా ఉద్యమం చేశాం. 95%, 98% మీడియాలో వేయలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసిన ఎన్ని యాత్రలో, పాదయాత్రలో, బస్సు యాత్రలు, విద్యార్థి యువజన సంఘాలతో కలిపి అన్ని చోట్ల ధర్నాలు. అందువల్ల నేను ఒకటే కోరుకున్నాను, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేశారు కాబట్టి హోదా విభజన హామీలకు 11 సీట్లు ఇచ్చారు. ఆయన శిక్ష ఇచ్చారు. శిక్షించినప్పుడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించి టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం అది కుదరదని చెప్తా ఉన్నాను. ఏపీకి ప్రత్యేక హోదా అనే మాట ఇప్పుడు ప్రజల దగ్గరికి తీసుకొస్తేనే నవ్వే పరిస్థితి ఉంది శ్రీనివాస్ గారు. అంటే ప్రజలు ఆ విధంగా తయారయ్యారా, లేకపోతే ప్రజల్ని ఈ పార్టీలు ఆ విధంగా ట్యూన్ చేశాయా? లేదండి, మోస నీచ నికృష్ట అధమాదములు, రాష్ట్రానికి పట్టిన ద్రోహులు, దరిద్రులు, నీచులు, ఇంక ఏ పదం వాడాలని ఆ పదం వాడతానండి. మేము హక్కుల కోసం పోరాడుతుంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా, నేను చెప్తున్నాను, వీళ్ళందరూ రాజకీయ నాయకులు అందరూ, నేను అన్నాను, కొంతమంది నిబద్ధత కలిగిన వాళ్ళు తప్ప మిగతా అందరూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ ధనం కోసం సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డారండి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం వీళ్ళ పదవుల కోసం. ఈశాన్య రాష్ట్రాల్లో 2027 మార్చి వరకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి. మొన్న ఆదాని గారి పార్టీ అండకో పార్టీకి కనీసం ఇంకో 10-15% సీట్లు తక్కువ వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఈ దేశంలో జాతీయ పార్టీలు పెట్టబోయే మొట్టమొదటి సంతకం భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఏ పార్టీ అయినా సరే. అంటే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చి ఉంటే అధికారంలోకి మన కళ్ళ ముందు సాధ్యమయ్యేది. ఇంకా ఒక నీచ నికృష్ట అధమాదములు బయలుదేరి ఈ కొంతమంది రాజకీయ నాయకులు, అది ముగిసిన చాప్టర్, మా మోడీ గారు గుజరాత్కి తీసుకెళ్ళిపోయారు తెలుసా? ఏం తీసుకెళ్లారండి నన్ను? అక్కడ మాకు 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నారు, మా మోడీ గారు బాగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బాగుంటుంది కదా. 10-15 లక్షల మంది యువత ఇక్కడ ఉపాధి కల్పన జరుగుతుంది. ఇండస్ట్రియలిస్టులు అవుతారు. ఉపాధి కల్పన కాదు, ఇండస్ట్రియలిస్టులు అవుతారు. దాంతోపాటు ఒక 10 మందికి ఇచ్చుకున్న వాళ్ళు 1,50,00,000 మంది వాళ్ళ ఊళ్ళలో కూర్చుని శ్రీకాకుళంలో కట్టగోల్స్లోనో, పల్నాడులోనో, లేదంటే కర్నూలు దగ్గర, లేకపోతే రాజంపేట దగ్గర, లేకపోతే నెల్లూరు దగ్గర కలువాయి మండలంలోనో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని మేము చెప్తే, మా మోడీ గారు బుల్లెట్ రైలు వేసుకున్నారు. లాస్ట్ 3 ఏళ్లలో 57,000 కోట్ల పైన ఖర్చు బుల్లెట్ రైలు కోసం ఇచ్చుకున్నారు. అది మాకేంటన్నా, ఈ సంవత్సరం బడ్జెట్లో 8,400 కోట్లు గుజరాత్కి ఎక్కువ ఇచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి అంత ఇచ్చారన్నట్టుగా 278 కోట్లు ఇచ్చారు. అందుకనే పండుగ చేసుకుని ఏం నాకు అర్థం కావట్లేదు. మైండ్ దొబ్బిందండి వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడకుండా ఇవాళ మా గుజరాత్ బాగా చేసుకున్నారు మోడీ గారు, 5 టెంపుల్ బాగా చేసుకున్నారు, ఇక్కడి నుంచి మేము తిరుపతి నుంచి అయోధ్య వెళ్ళిపోతాం. ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడి సరైందండి. అభి తక్ తిరుపతి నౌ విల్ గో బ్యాక్ టు అయోధ్య. నాన్నగారిది అయోధ్య ఉత్తరాది అండి, కాదు కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం దెబ్బతినేటట్టు ఎందుకు తీసేటట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తే ఎందుకని గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకని బాధ్యాలు కొడుతున్నారు? ఆనంద సోహాలతో బ్రహ్మాండంగా మెచ్చుకుంటా ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ తెలీదా? భయమా? అబ్సల్యూట్ గా చెప్తున్నారండి. ఇవాళ అసెంబ్లీలోకి వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళాలి. ఒకవేళ ఆయన అవమానం చేసేటట్టు దట్ ఇస్ అప్ టు హిమ్, హిస్ విజ్డమ్. కానీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది. హేళన చేస్తే ప్రజలు తీర్పులు చెప్తారు. చెప్పారు క్రితం సారి, అందువల్ల చెప్తారు.
కొంచెం పాలు నీళ్ళు కాదు, మన స్వతంత్ర వ్యక్తిత్వంతో చంపకూడదండి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఐఎమ్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.